गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदम् बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయ భక్త బృందమునంతటి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ కాంచి కామకోటి పీఠం శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు తదంతేవాసివర్యులు శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి ఇరువురు పరమ పవిత్రమైనటువంటి తిరుపతి, అక్కడ శ్రీ పాదుకా మంటపము అని శ్రీ శంకర్ మఠాన్ని పిలుస్తారు. అది బస్టాండ్ నుంచి చాలా దగ్గర. ఈ యొక్క చాతుర్మాస్య దీక్షా సందర్భంలో ఇరువురు పీఠాధిపతులు అక్కడ 7 సెప్టెంబర్ 25 వరకు కూడా భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఆశీర్వదిస్తారు. సుదూర ప్రాంతాల నుండి భక్తజనులందరూ కూడా శ్రీవారి దర్శనం మరియు వారి యొక్క ఆశీస్సులకై పరుగులిడుతూ వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఆత్మీయులారా, ఈ యొక్క జగద్గురు పీఠం, సర్వజ్ఞ పీఠం, మూలాంనాయ పీఠం లోక కళ్యాణమునకై అనేకమైనటువంటి పుస్తకములను, మానవ జీవన కళ్యాణమునకై అనేక భాషల్లో తర్జుమా చేయించి భక్తజనులకు అందిస్తున్న విషయం మనందరికీ తెలుసు. శ్రీ శంకరమఠం ముక్కాం అనగా క్యాంప్ ఎక్కడ ఉన్నా మనకందరికీ సౌలభ్యయుతంగా అనేక గ్రంథాలు దొరుకుతాయి. మనం అనేక విషయాలను తెలుసుకున్నప్పుడు మూల గ్రంథాలను మనం పరిశీలించవలసినటువంటి కర్తవ్యం మనందరిపైన ఉంది. ఈ యొక్క ఆధ్యాత్మిక గ్రంథముల నుండి లేదా మహాత్ముల యొక్క తొలి పలుకులు ఏవైతే ఉంటాయో వాటినన్నిటితో మన జీవితం ముడిపడి ఉంది. జీవన మూల సారం ఏదైనా ఉన్నదో అది సత్చిత్ ఆనంద స్వరూపం వేదాంతం తెలియజేస్తుంది. సామాన్య జనులు ఆధ్యాత్మిక విలువలు మనం చేరుకోవాలనంటే మహాత్ములను ఆశ్రయించవలసిందే తరుణం ఈ యొక్క చాతుర్మాస్య పుణ్యదినాలు. ఆత్మీయులారా, ఈ యొక్క చాతుర్మాస్య సందర్భంగా అనేకమైనటువంటి సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అనేకమైన యజ్ఞములు, హోమములు, యాగములు జరుగుతున్నాయి. ప్రతినిత్యము కూడా గోపూజ, ప్రాతకాల పూజలో శ్రీ సత్యచంద్రశేఖర సరస్వాముల వారు అష్టోత్తర బిల్వార్చన మరియు మధ్యాహ్న కాలంలో శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు భక్తులందరినీ దివ్య ఆశీస్సులు అందించి తీరికగా దాదాపుగా 4 గంటల సేపు మహాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి కైంకర్యాన్ని కొనసాగిస్తారు. దూర ప్రాంతాల నుండి వంశ పారంపర్యం కొనసాగిస్తున్నటువంటి భిక్షావందన కార్యక్రమాలన్నింటిలో కూడా సంకల్పాలు చేయించుకుంటారు భక్తులు. పూజారులన్నీ అయిన తర్వాత శ్రీవారు వారందరికీ కూడా అమృత స్పర్శతో ఆ ప్రసాదాలను వారికి అందిస్తారు. తదనంతరం సాయంకాలం 4 గంటల నుండి మరొక మారు సాయంకాలం భక్తులందరికీ కూడా శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు కోరినటువంటి ప్రశ్నలకు వారికి తగిన సమాధానాలు మరియు పరిష్కారాలను కూడా కొనసాగిస్తున్నారు.
ఇట్టి శుభతరుణంలో సాయంకాలం 5 గంటల నుండి శ్రీమఠం పక్కననే అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆత్మీయులారా, ఈ యొక్క కార్యక్రమాల్లో మనం పాలుపంచుకోవడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలి. శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు మా ఇరువురు దంపతులను ఆశీర్వదించి, మేము నెల్లూరులో ఏ విధంగా అయితే ఆ యొక్క ధర్మరథయాత్ర కొనసాగించి శ్రీవారి అనుగ్రహం ద్వారా జయప్రదమైందో, అదేవిధంగానే బాపట్ల, కృష్ణా జిల్లాల్లో కూడా రథయాత్రను కొనసాగించాలని దీవించారు. వారి అనుగ్రహంతో ఆ కార్యక్రమం ఆగస్ట్ 10 నుండి గుంటూరు నుండి ప్రారంభమవుతుంది. తదనంతరం గుంటూరులో దాదాపుగా 5 రోజులు సంచారం చేసి, నంతరం మేమంతా కూడా దివ్యమైన రథం మరియు అనేకమైనటువంటి కాంచీ కామకోటి పీఠం పైనటువంటి అభిమానులు, సేవకులు అందరూ కూడా రథంతో కొనసాగగా బాపట్ల జిల్లాలో ప్రవేశిస్తాం. బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి అనేకమంది సంఘాలు మాతో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా ఈ కార్యక్రమం జయప్రదమవుతుంది శ్రీవారిని ప్రార్థిస్తూ, ఈ తరుణంలో మనందరూ తెలుసుకోవాల్సిన విషయాన్ని గురించి ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను. ఆ గ్రంథాలయంలో మనకందరూ లభ్యమయ్యేటువంటి అనేక భాషలలో ఉన్నటువంటి మా పరమాచార్య స్వాముల వారి యొక్క ఉపన్యాస మాలిక దాదాపుగా 7 మాలికలుగా మనకు లభ్యమవుతుంది. విడివిడిగా అత్యంత సులభమైనటువంటి వాణితో ఆంగ్ల భాషలో ఉన్నటువంటి ద వాయిస్ ఆఫ్ గాడ్, దానినే మహారాష్ట్ర, కన్నడ మరియు తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో చాలా సౌలభ్యంగా సరసమైన ధరలకు దొరుకుతాయి. మనమందరూ కూడా ఆ గ్రంథాలను ప్రతిరోజు నిత్య పారాయణంగా తీసుకుంటే అది పరిపూర్ణమైన వేద విజ్ఞానము, భారతీయ సంస్కృతి, సకలమైన జ్ఞానం ఆపోసన పట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. కొంతమంది నాకు కాంటాక్ట్ చేసి, దయచేసి దేవుని స్వరాన్ని మీరు మీ వాణి ద్వారా అందించాలని కోరినందువల్ల ప్రతిరోజు కూడా మీకు అందరికీ వాటిని వినిపించి నేను ధన్యుడి కావడానికి శ్రీవారిని ప్రార్థిస్తున్నాను. ఆత్మీయులారా, మొదటిగా ఆ యొక్క దేవుని స్వరంలో ఉన్నటువంటి ఆంగ్ల పుస్తకంలోని పరిచయానికి యథాతథ అనువాదాన్ని ఇప్పుడు చదివి వినిపిస్తాను. స్థలం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం, వెల్లూరు జిల్లాలోని కలవై అనగా ఇది ఒక చిన్న ఊరు, కాంచీపురానికి చాలా సమీపంలో ఉంది. తేదీ ఫిబ్రవరి 13, 1907. శ్రీ ఆదిశంకరులచే 2500 సంవత్సరాల కన్నా పూర్వం స్థాపించబడిన శ్రీ కాంచి కామకోటి పీఠాన్ని అలంకరించిన మహోన్నతమైన ఆచార్య పరంపరలో 68వ పీఠాధిపతిగా కావడానికి ఒక 13 ఏళ్ల పిల్లవాడిని ఎన్నుకోవడం జరిగింది. ఆ పిల్లవాడు మరెవరో కాదు, పరమపూజ్య జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. లక్షలాది భక్తులకు ఆయన కేవలం పెరియవ, పూజ్యులు లేదా మహాపెరియవ. తమిళంలో పెరియవ అంటే మహానుభావుడని అర్థం. కానీ పరమాచార్యుల వారిని ఉద్దేశించి వాడబడుతుండడంతో ఆ పదానికి కొత్త అర్థం వచ్చింది. అభిమానం, గౌరవం, భక్తి అనే భావాలను ఒకేసారి సూచించే పదంగా మారింది. ఆ పదం ఆషామాషిగా ఎప్పుడూ వాడబడదు. ఆయనకున్న ఇతర ప్రసిద్ధమైన పేర్లు మహాస్వామి, పరమాచార్య. పరమాచార్య వారు మఠానికి 87 సంవత్సరాల సుదీర్ఘకాలం పీఠాధిపతిగా ఉన్నారు. ఆ కాలంలో శ్రీ ఆదిశంకర్ల బోధనలను ప్రచారం చేసే సంస్థగా శ్రీ కాంచి కామకోటి పీఠం కొంగురొత్త బలాన్ని సంతరించుకుంది. ఆదిశంకర్ల వారి బోధనలను ఆచరించడంలో పరమాచార్యుల వారు చూపించిన భక్తి, ఉత్సాహం, తీవ్రత సాటిలేనివి. ఆయన చాలా నిరాడంబరంగా జీవించారు. ఆయన జీవితమంతా ఆయన దృష్టి పెట్టినది, పాటుపడినది క్షీణిస్తున్న వేదాధ్యయనం, ధర్మశాస్త్రాలు, సనాతన సంప్రదాయాలను పునర్జీవింపచేయడం కోసమే. వేదక్షిణే ఆయన ఊపిరి. ఆయన ఇచ్చిన అనేక ఉపన్యాసాలలోనూ ఏకాంత సంభాషణల్లోనూ ఆయన వెలిపుచ్చిన అభిప్రాయం ఇదే. ఆయన స్థాపించిన వేద రక్షణ నిధి ట్రస్ట్ ద్వారా క్రమం తప్పకుండా వేద పాఠశాలను ప్రోత్సహించడం వలన
వేద పండితులను సత్కరించడం వలన కళలు, సంస్కృతికి సంబంధించిన అంశాలపై నిరంతరం సదస్సులు నిర్వహించడం వలన వేద ధర్మం, ధర్మశాస్త్రాలు, సంస్కృతం పట్ల మళ్ళీ ఆసక్తి రేగింది. పీఠాధిపతిగా ఆయన ఉన్న ఆ దీర్ఘకాలం కంచి కోమకోటి పీఠానికి స్వర్ణయుగం. పరమాచార్యుల వారు నడిచే విశ్వవిద్యాలయం. దేశం నలుమూల నుండే గాక ప్రపంచం నలుమూలల నుండి అన్ని వర్గాలకు చెందిన పండితులు వచ్చి ఆయన్ను కలిసి మరింత అవగాహన పొంది తిరిగి వెళ్ళడం అనేది ఒక ఆశీర్వచనంగా, ఒక గౌరవంగా భావించేవారు. ఎప్పుడూ ఆయన్ను సందర్శించే వాళ్లలో అతి సామాన్యులైన గ్రామీణులతో పాటు ప్రాంత ప్రాముఖ్యులు కూడా ఉండేవారు. ఆయనతో కొద్దిసేపు గడిపి ఆయన ఆశీస్సులు పొందడానికి రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, రాణులు, రాజులు, ప్రభువులు, మహాకులీనులు వచ్చేవారు. పరమాచార్య వారు మహాత్ములు అనేది ఈ సంఘటన ద్వారా విషదమవుతుంది. ఆయనకు 80 ఏళ్ళు దాటిన తరువాత ఒకసారి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర చేయడానికి కంచి నుండి బయలుదేరారు. ఆయన కంచికి తిరిగి వచ్చే నాటికి ఉత్తర చిదంబరంలోని సతారాలో అద్భుతమైన నటరాజ ఆలయ నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ ఆలయంలో విశేషం ఏమిటంటే తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో 5 ద్వారాలు నిర్మించడానికి ముందుకు వచ్చాయి. ఆలయ నిర్మాణానికి కావలసిన కల్పనంతా కేరళ రాష్ట్రం సమకూర్చింది. కేవలం ఆయన అనుగ్రహం, సచ్చీలత వలనే ఇది సాధ్యమయ్యింది. పరమాచార్యుల వారి విశాల దృక్పథం అసామాన్యమైనది. ఆయన అద్వైతాచార్యులు. ఆయన హిందూ ధర్మానికి, ఆ ధర్మశాస్త్రాలకి, సనాతన ధర్మానికి ప్రామాణికుడైన ప్రవక్త. పూర్వకాలంలో ప్రపంచమంతా వైదిక ధర్మమే వ్యాపించి ఉండేదని కూడా విశ్వసించిన వారు. అయినా కానీ ఇతర సిద్ధాంత ప్రవక్తలైన రామానుజులు, మధ్వులు, శైవ సిద్ధాంతానికి చెందిన నాయన్మార్ల పట్ల ఆయనకు ఎంతో గొప్ప గౌరవం ఉందో అంతే గౌరవం జీసస్, ప్రవక్త మహమ్మద్, నబీల పట్ల ఉంది. మత మార్పుడులకు పాల్పడే వాళ్ళు తమ మతం మాత్రమే మోక్షాన్ని ఇస్తుందనే నమ్మకం వలనే అలా చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేసేంతటి సహృదయం గలవారు ఆయన. ఫిబ్రవరి 13, 2006 పరమాచార్యుల వారి సన్యాస స్వీకరణ. పీఠారోహణ జరిగిన శతాబ్ది సంవత్సరానికి ప్రారంభ సూచిక. భారతదేశపు ఆధ్యాత్మిక చరిత్రలోని ఈ విశిష్టమైన మయూరాయిని ఒక వేడుకగా నిర్వహించడానికి శ్రీ కంచి మహాస్వామి పీఠారోహణ శతాబ్ది మహోత్సవ ట్రస్ట్ ప్రత్యేకంగా ప్రారంభించబడింది. ట్రస్ట్ ముఖ్యోద్దేశం ఏమిటంటే కేవలం పరమాచార్యుల వారి భక్తులకే కాక ఎన్నడూ ఆయన దర్శనం చేసుకునే అవకాశం కలగని ఇతరులకు కూడా అందేటట్లు ప్రపంచవ్యాప్తంగా పరమాచార్యుల వారి సందేశాన్ని వ్యాపింపచేయడం. ఈ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని తమిళంలో ఉన్న ఆయన ఉపన్యాసాలను ఇంగ్లీష్లోకి, ఇతర భారతీయ భాషలలోకి అనువాదం చేయడం అనే కార్యక్రమాన్ని ట్రస్ట్ అత్యంత ప్రాధాన్యంగా స్వీకరించింది. ముందుగా అందుకు మేము ఎన్నుకున్నది దైవతిన్ కురల్, తమిళంలో దైవవాణి. అది 1932 నుండి పరమాచార్యులు చేసిన ఉపన్యాస మాలిక. అందులో ఒక్కొక్కటి సుమారు 1000 పుటలు గల 7 సంపుటాలున్నాయి. ఆయన ఉపన్యాసాలు వైదిక ధర్మానికి, హిందూ మతానికి సంబంధించిన అన్ని అంశాల మీదే ముఖ్యంగా దృష్టి సారించినా కానీ ఇంకా వివిధమైన అనేక విషయాలను కూడా స్పృశిస్తాయి. హిందూ మతము, హిందూ ధర్మానికి సంబంధించిన విజ్ఞాన సర్వస్వం లాంటి ఆ గ్రంథాలను తత్సంబంధమైన ప్రామాణికమైన సమాచారం కోసం అనేక మంది పరిశీలిస్తూ ఉంటారు. శ్రీ ఆర్ గణపతి గారు కూర్చిన మహోన్నత సంకలనం దైవతిన్ కురల్. పరమాచార్యుల వారికి సంబంధించిన అనేక గ్రంథాలలో దానికి ఒక విశిష్ట స్థానం ఉంది. మన మతం, మన ధర్మం, సంస్కృతి సంబంధించిన అనేక అంశాల గురించిన పరమాచార్యుల వారి ఉపన్యాసాలు, సంభాషణలు, యాదృచ్ఛిక వాక్యాలు, ప్రశ్నలకు సమాధానాలు వంటివి అనేకం. ఎంతో కష్టపడి శ్రీ గణపతి గారు సేకరించారు. కేవలం సేకరించడం మాత్రమే కాకుండా గణపతి గారు వాటిని అంశాల వారీగా విడదీసి పరమాచార్యుల వారు విషయం గురించి ఇన్ని సంవత్సరాలలో ఎన్నో చోట్ల చెప్పినంతా ఒక దగ్గరకు చేర్చారు. ఆంగ్ల అనువాదానికి 2 ప్రయోజనాలు ఉన్నాయి.
ఒకటి, పరమాచార్యుల వారి సందేశం ఎక్కువ మందికి చేరాలి. 2, ఇతర భారతీయ భాషల్లోకి అనువాదం చేయడానికి ఈ ఆంగ్ల అనువాదాన్ని పరమాచార్యుల వారి విశిష్టమైన కథన ధోరణిని, స్పష్టమైన ఆలోచనా రీతిని, సరళత్వాన్ని తమిళంలోని మూలం చాలా చక్కగా ప్రతిబింబిస్తుంది. దానిని ఆంగ్లంలోకి తర్జుమా చేయాలని మా ప్రయత్నం. ఇది సులభమైన కార్యం కాదని పాఠకులకు తెలుసు. తన ఒక ప్రసంగంలో వేదాలను వాటి మూల రూపంలో రక్షించుకోవలసిన ఆవశ్యకత గురించి వివరిస్తూ పరమాచార్యుల వారు స్వయంగా తనదైన శైలిలో అనువాదంలో ఉండే పరిమితులను సూచించారు. పరమాచార్యుల వారి మాట మనకు హెచ్చరిక వంటిది. మా బాధ్యత గురించి మేము గాఢమైన అవగాహనతో ఉన్నాము. సామాన్య పాఠకుడికి సరళమైన భాషలో అందించే ప్రయత్నం ఈ గ్రంథం ద్వారా చేశాము. ఇతర భారతీయ భాషలలోనికి అనువాదానికి ఆంగ్ల ప్రతి మూలమవుతుంది కనుక సంస్కృతం, తమిళ పదాలకు తగిన లేఖన చిహ్నాలను, డయాక్రిటికల్ మార్క్స్ ఉపయోగించాము. అవసరమైన చోటల్లా సంస్కృత పదాలను, శ్లోకాలను యథాతథంగా లేఖన చిహ్నాలతో ఇచ్చాము. పదాలతో పాటు అర్థం కూడా ఇవ్వడం జరిగింది. గ్రంథాంతంలో పదానుబంధం కన్నా ఇది పాఠకుడికి ఎక్కువ వీలుగా ఉంటుంది. ఎవరైనా తమ మధురమైన, చిరస్మరణీయమైన అనుభవాలను ఇతరులతో పంచుకోవడం సాధారణంగా జరిగేదే. అలాగే పరమాచార్యుల వారి 2 శిష్యులు కలిస్తే అది తమ అనుభవాలను పంచుకునే సందర్భంగా మారుతుంది. ఆయన గురించి, ఆయన గుణగణాలను గురించి మాట్లాడుతూ ఒక రైలు ప్రయాణం చేసి వచ్చును. ఆయన నిజంగానే ఒక పెద్ద కుటుంబాన్ని, వసుధైక కుటుంబకం తయారు చేసుకున్నారు. ఒక ఉదాత్తానుభవాన్ని కలిగించే పరమాచార్యుల వారి సాన్నిధ్యాన్ని పాఠకులు, శ్రోతలు ఈ పుటలలో పొందగలరన్నది శ్రీ కంచి మహాస్వామి పీఠారోహణ శతాబ్ది మహోత్సవ ట్రస్ట్ ఆశయం, ఆకాంక్ష. ఆయన ప్రవచనాలు వైదిక ధర్మం, హిందూ మతం లోతులను దర్శింపచేయడం కన్నా ఎక్కువే చేస్తాయి. చుట్టూ నైతిక విలువలు క్షీణిస్తున్నా కానీ ధర్మం నిలిచే ఉంటుందనే ఆశ ఉంది. అయితే కేవలం అలా అయితే బాగుండుననే ఊహలు దాని నిజం చేయవనేది స్పష్టంగా చేసుకోవాలి. అది నిజం చేయవలసిన బాధ్యత, కర్తవ్యం మనందరి మీద ఉంది. పరమాచార్యుల వారు ప్రవేశపెట్టిన రకరకాల పథకాలు చాలా సరళమైనవి, ప్రభావవంతమైనవి. ఏదన్నా చేయాలంటే ఆయన ఇచ్చిన అనేకమైన ఆలోచనలను వెలికితీసి మనం అమలులో పెట్టాలంటే. ఇంతటి మహోత్కృష్టమైన కార్యాన్ని ట్రస్ట్ స్వీకరించడానికి శ్రీ కంచి కామకోటి పీఠం 69వ, 70వ పీఠాధిపతులు పరమ పూజ్యులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు, శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు ఇచ్చిన ఆశీస్సులు ప్రోత్సహించాయి. ఎక్కడున్నా సరే ప్రతి భారతీయుడికి పరమాచార్యుల వారి సందేశం అందాలన్నది వారి సంకల్పం. వారు మా మీద పెట్టిన బాధ్యత మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పరమాచార్యుల వారి లక్షలాది భక్తులు ఆయన ఇంకా బ్రతికే ఉన్నారని, ధర్మ మార్గంలో తమకు మార్గదర్శకత్వం వహిస్తున్నారని నమ్ముతారు. ఈ కష్టకాలంలో ఆయన సంకల్పమే మనకు దారిదీపం. ఆయన అనుగ్రహంతోటే ఈ పుస్తకం ప్రచురించబడుతోంది. శ్రీ కంచి మహాస్వామి పీఠారోహణ శతాబ్ది మహోత్సవ ట్రస్ట్, ముంబై. ఆత్మీయులారా, ఇలా సరళంగా ఉన్నటువంటి ఈ యొక్క ఉపన్యాస మాలికలన్నీ దేవుడి స్వరం అనేటువంటి దాంట్లో చేర్చబడి ఉన్నాయి. శ్రోతల యొక్క సౌకర్యార్థం వీటిని భక్తితో మీకు శ్రవణం చేయించాలన్న ఉద్దేశంతో మీ ప్రియమిత్రుడు ఇనువర్తి నాగభూషణ శర్మ చేస్తున్న ప్రయత్నానికి శ్రీవార్లు ఇరువురు ఆశీర్వదించి ఈ యొక్క సత్సంకల్పం శ్రీ మహాగణపతి యొక్క
కృప ద్వారా నిర్విఘ్నంగా నెరవేరుతుందని నమ్ముతూ ఈ యొక్క వాక్పుష్పములన్నీ కూడా శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు మరియు శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య పాద పద్మము సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర, జయ జయ